పిఎఫ్ ఖాతాలోని డబ్బును డైరెక్ట్ గా ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునేలా నెక్స్ట్ ఇయర్ పిఎఫ్ కార్డులు రాబోతున్నాయి. ఉద్యోగులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ప్రస్తుతానికి న్యూస్ గానే ఉన్నా ఆచరణలోకి వస్తే పిఎఫ్ ఖాతాదారుడికి పండగే. అయితే ఈ కార్డులు ఎలా పనిచేస్తుంది? పిఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసే లిమిట్స్ ఏటీఎం విత్డ్రాలో కూడా వర్తిస్తాయా? ద రిటైర్మెంట్ ఫండ్ బాడీ పిఎఫ్ ఖాతాదారులు తమ పిఎఫ్ అమౌంట్ ను ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఖాతాదారులు పిఎఫ్ ను మరింత సులభంగా విత్డ్రా చేసుకునేలా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ పిఎఫ్ విత్డ్రా కార్డులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే ఐటీ సిస్టమ్స్ అప్గ్రేడింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందని లేబర్ సెక్రటరీ సుమితా దాబ్రా తెలిపారు. ఇప్పటి వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ మార్గాల్లో పిఎఫ్ ను విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇళ్లు కట్టుకోవడం, హాస్పిటల్ ఖర్చులు, చదువులు, పెళ్లి వంటి కారణాలు చూపి పిఎఫ్ ను విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం క్లెయిమ్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొద్ది రోజులకు ఆ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. ఇమ్మీడియట్ పిఎఫ్ విత్డ్రా చేసే అవకాశం లేదు. అందుకే పిఎఫ్ ను ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే ఖాతాదారుల కష్టాలు తీరుతాయి. డెబిట్ కార్డుల తరహాలోనే పిఎఫ్ కార్డులను తీసుకువస్తారని సమాచారం. లేదా పిఎఫ్ ఖాతాలకు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ డెబిట్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండిట్లో ఎలాంటి ఫెసిలిటీ వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఏటీఎం ద్వారా 50% పిఎఫ్ ను మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చట. ఈపీఎఫ్ ఏటీఎం విత్డ్రా అందుబాటులోకి వస్తే ఎమర్జెన్సీ టైంలో ఖాతాదారులకు యూజ్ అవుతుంది. ఆన్లైన్లో పిఎఫ్ విత్డ్రా చేయడంపై అవగాహన లేని వారికి ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే పిఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు కార్డు ద్వారా ఈజీగా పిఎఫ్ అమౌంట్ ను విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విషయాలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.